నమస్కారం. ఈరోజు సత్యవేడు పోలీస్ స్టేషన్ నందు గత కొన్ని రోజులుగా మీరే చూస్తున్నారు. ఎస్పీ గారు మరియు తిరుపతి జిల్లా ఎస్పీ గారు సుబ్రాట్ సార్ ఐపీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గాంజా పైన ఈగల్ టీమ్ అనే ఫామ్ చేసి ఈ గాంజాని రూట్ లెవెల్లో నుంచి అంటే కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళ కన్జ్యూమర్స్ని చెక్ చేయడం, కన్జ్యూమర్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తే వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాసుకోవడం, దాని ద్వారా వచ్చిన లీడింగ్ ద్వారా ఈరోజు మనం ఒక గాంజా కేసు నిన్న సత్యవేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గాంజా కేసు రిజిస్టర్ చేయడం. ఇదేంటంటే గత కొన్ని రోజులుగా ఈ బాలకృష్ణాపురంలో ఇద్దరు వ్యక్తులు వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు. వీళ్ళు పూర్వీకులు ఎప్పుడో బాలకృష్ణాపురం నుంచి వెళ్ళిపోయి తమిళనాడులో చెన్నై ప్రాంతంలో అన్నానగర్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు అక్కడ వివిధ నేరాలు పార్టిసిపేట్ చేసి దొంగతనాలు, రాబరీ, అటెండ్ మర్డర్ కేసు మరియు రాబరీ, ఎక్స్టార్షన్ ఇంకా పలు విధాల కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ నుంచి నగర బహిష్కరణ కాబట్టి ఇక్కడ వచ్చి తల రాసుకుంటున్నారు వీళ్ళు. దాని మీద మేము వాచ్ అండ్ సర్వేలెన్స్ పెట్టి వీళ్ళని నిన్న సిరినంబూదూరు బస్ స్టాప్ దగ్గరలో మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళు ఇక్కడ ఉండి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ గాంజా అమ్మి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే యువకులకి గాంజా పెద్ద మొత్తంలో తీసుకొచ్చి 2 కేజీలు 3 కేజీలు అలా తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్గా వీళ్ళకి అమ్మేసి దాని ద్వారా సొత్తు చేసుకొని ఆ డబ్బులతో విలాసాలకి అలవాటు పడి వీళ్ళు ఎంజాయ్కి అలవాటు పడి వీళ్ళు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేది దీని మీద వాచ్ పెట్టి నేను సిరినంబూదూరు బస్ స్టాప్లో వీళ్ళు దగ్గర 2 కేజీల ప్యాకెట్ గాంజా తీసుకొని ఒక సంచిలో పెట్టుకొని ఉండగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ పోయి పట్టుకున్నాము. అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళి ఈ సూర్య అనే వ్యక్తి ఇక్కడ చిన్న కొట్టం వేసుకొని బాలకృష్ణాపురంలో ఉన్నాడు. అదేవిధంగా అతని ఇంట్లో సెర్చ్ చేస్తే 2 కత్తులు కూడా సీజ్ చేశాము. దాని మేరకు నేను ఒక ఎన్డీపీఎస్ కేసు వీళ్ళ మీద రిజిస్టర్ చేసి వీళ్ళని ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము. దీంట్లో మెయిన్ A1 సూర్య, ఇతను వచ్చేసి 23 years, ఇతని పేరు ఆలియాస్ కట్టప్ప అంటారు. ఇతను బాలకృష్ణ హర్జనవాడలో వీళ్ళ నేటివ్ వీళ్ళు ఇంతకుముందు. ఇతను బతుకుదేరు కోసం చెన్నైకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ యాక్టివ్గా నేరాలు పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇతను దగ్గర ఇతని మీద 28 కేసులు ఉన్నాయి తమిళనాడులో. అదేవిధంగా శ్రీ సిటీ పోలీస్ స్టేషన్లో కూడా మొబైల్ థెఫ్ట్ కేసు ఉంది. అదేవిధంగా హరి అనే వ్యక్తి 25 సంవత్సరాలు, ఇతని మీద 14 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను అన్నానగర్లో ఈస్ట్లో ఇతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. ఇతను ఏంటంటే మర్డర్ కేసులో ముద్దాయి, తర్వాత ఇలా చైన్ స్నాచింగ్, రాబరీ, ఎక్స్టార్షన్ అన్ని అఫెన్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఇతను కూడా శ్రీ సిటీలో మొబైల్ థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. వీళ్ళు వచ్చేసి సిరినంబూదూరు అదే ఊరిలో బాలకృష్ణకు సంబంధించి తరుణ్ అనే వ్యక్తి ద్వారా చెన్నై నుంచి గాంజా తెప్పించుకొని దాన్ని తెచ్చిన పెద్ద మొత్తంలో కేజీల ప్రకారం తెప్పించుకొని ఇక్కడ చిన్న చిన్న గ్రాముల్లో ప్యాకెట్ చేసి దాన్ని 500-300 రూపాయలకు అమ్మేసి చుట్టుపక్కల యువతని చెడగొట్టడమే కాకుండా వీళ్ళు ఇక్కడే కంటిన్యూ అవుతే ఇలానే కంటిన్యూ అయితే బాడీలో అఫెన్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల వీళ్ళ మీద వాచ్ పెట్టి ఈరోజు సిరినంబూదూరు బస్ స్టాప్ దగ్గర అరెస్ట్ చేయడం అయింది. అదేవిధంగా వీళ్ళని మేము దీని వరకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గాంజాయి మార్గద్రవ్యాలు వినియోగం కానీ మీ ప్రాంతంలో ఉంటే ధైర్యంగా సత్యవేడు పోలీస్ స్టేషన్లకు తెలియజేయండి. మీ పేర్లు ఎక్కడ చెప్పబడదు, గోప్యంగా ఉంచుతాము. మన సత్యవేడు ప్రాంతం, మన తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో గాంజా డ్రగ్స్ వినియోగించుకోకుండా పూర్తిగా నిర్మూలించడానికి మా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దీంట్లో మెయిన్గా మాకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పుత్తూరు డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఇన్స్పెక్టర్ మురళీ సార్ పర్యవేక్షణలో చేస్తున్నాము. రీసెంట్గా చూశారు, మనం విఎంకి కళ్యాణంలో గాంజా టెస్టులు కూడా భారీ మొత్తంలో చేయించాము, 67-70 వరకు. అదే డైలీ గాంజా టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన ఇంట్రాగేషన్ రిపోర్ట్ చేస్తున్నాం. ఇంట్రాగేషన్ రిపోర్ట్లో ఈ కన్జ్యూమర్స్ ఎవరి దగ్గర నుంచి కొన్నారో వాళ్ళ మీద అదైనా కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి తరలించడం, రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతాప్ని హరిని భోజనం వచ్చినారు, భోజనం పెట్టిమంటారు ఈశ్వర్. ఎవరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.